Hi everyone, welcome back to my channel. మనం previous videos లో different questions అనేది CSAT లో solve చేసుకున్నాం. Let's check with the next question. Suppose x, y, z are variables taking positive real numbers as their possible value. It is given that y is directly proportional to the x square. Y is directly proportional to the x square. And x is inversely proportional to the z. X is inversely proportional to the z. For z is 7 by 25. 7 by 25. Then value of x is 5, y is 50 respectively. Now the question, if y is equal to 98, if y is equal to 98, now what is the value of z? So ఇక్కడ మనకు రిలేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ y directly proportional to the x square అంటే root over y అనేది directly proportional to the x కదా. ఇక్కడ x root over y directly proportional కాబట్టి ఇక్కడ రిలేషన్ ఏమవుతుంది? root over y is inversely proportional to the z. మనకు ఆల్రెడీ ప్రపోర్షనాలిటీ లిమిట్స్ తెలుసు అంటే రూట్ ఓవర్ వై ఈజ్ ఈక్వల్ టు కే బై జెడ్ అంటే రిలేషన్ ఏమవుతుంది రూట్ ఓవర్ y1 ఇంటూ z1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ y2 ఇంటూ z2. లెట్స్ చెక్ విత్ y1. సి ఇక్కడ y అనేది ఫస్ట్ వాల్యూ అవుతుంది రూట్ ఓవర్ 50. రూట్ ఓవర్ 50 ఏ విధంగా రాసుకోవచ్చు నువ్వు 5 రూట్ 2 కింద రాసుకోవచ్చు కదా, ఎందుకంటే రూట్ ఓవర్ 15 నువ్వు రూట్ ఓవర్ 25 ఇంటూ 2 రాసుకోవచ్చు. రూట్ ఓవర్ ab ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ a ఇంటూ రూట్ ఓవర్ b ఈ ప్రాపర్టీ యూస్ చేసుకొని సేమ్ వే z వాల్యూ 7 by 25 ఇచ్చాడు. రూట్ ఓవర్ y2 ఎంత అవుతుంది 49 ఇంటూ 2 కాబట్టి 7 రూట్ 2 అవుతుంది. నువ్వు ఫైండ్ చేయాల్సిందే ఫైనల్ z వాల్యూ. సో రూట్ 2 క్యాన్సిల్ 7 క్యాన్సిల్ 5 ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్. సో z వాల్యూ ఎంత అవుతుంది నాకు 1/5 అవుతుంది. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ z వాల్యూ ఎంతమ్మా 1/5. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈ రిలేషన్స్ ప్రాపర్ గా కన్వర్ట్ చేయగలిగితే నీ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.